వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ సెట్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, if a is equal to 1 2 3 4, b is equal to 1 2 3 5 6, then find a intersection b and b intersection a. Are they equal? ఆ రెండు ఈక్వల్ అవుతాయో లేదో ఈ ప్రాబ్లం చేసి చెప్పాలి. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 6. ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఇంటర్సెక్షన్ మీన్స్ 2 సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని రాయాలి. 1 2 సెట్స్లో ఉంది, ఏలో ఉంది బిలో ఉంది. అలానే 2 ఏలో ఉంది బిలో ఉంది. 3 ఏలో ఉంది బిలో ఉంది. ఇక 4 లేదు, 5 6 కూడా లేవు. సో ఏ సెట్లోను బి సెట్లోను ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బిలో రాస్తాము. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోవాలి. ఫస్ట్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. 1 2 3 5 6. ఇంటర్సెక్షన్ ఏలో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 1 అలానే 2 3. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అలానే బి ఇంటర్సెక్షన్ ఏ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. సో మనం దీని నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని చెప్పచ్చు. ఆర్ దే ఈక్వల్ అన్నారు. ఎస్, ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, a is equal to 0 2 4. Find a intersection 5 and a intersection a. కామెంట్ ఆన్సర్స్ని మనం కామెంట్ ఆన్సర్స్ నుంచి మనం ఏం తెలుసుకున్నాము అనేది చెప్పాలి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 4. 5 అంటే ఎంటీ సెట్, ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఎంటీ సెట్ 5 అంటాము. ఏ ఇంటర్సెక్షన్ 5 కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 2 4. ఇంటర్సెక్షన్ 5 అంటే ఎంటీ సెట్. రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. 5 అంటే అసలు ఎంటీ సెట్, ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి కామన్గా కూడా ఏమి ఉండవు, అంటే అది కూడా ఎంటీ సెట్టే. ఎంటీ సెట్ని 5తో డినోట్ చేయొచ్చు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ, ఇదే ప్రాబ్లంలో ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే 0 2 4 ఏ. ఇంటర్సెక్షన్ మరలా ఏనే 0 2 4. సో రెండిట్లోనూ ఉన్న కామన్ ఎలిమెంట్స్ అంటే మరలా అవే వస్తాయి, 0 2 4. 0 2 4 అనేది ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇవి బిట్స్కి వస్తాయన్నమాట. థర్డ్ ప్రాబ్లం, నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 6 9 12 15. ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి బి మైనస్ ఏ కనుక్కోవాలి. దీనికి ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. ఏలో 2 4 6 8 10. నెక్స్ట్ బిలో 3 6 9 12 15. సో ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్నవి 2 4 6 8 10 మైనస్ బిలో ఉన్నవి 3 6 9 12 15. ఇప్పుడు రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి. 2 రెండిట్లో లేదు, 4 కూడా లేదు, 6 ఉంది కాబట్టి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. 8 2 సెట్స్లో లేదు, 10 కూడా లేదు. ఇలా కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఏలో మిగిలినవి మాత్రమే రాయాలి. అంటే 2 4 8 10. ఇది ఏ మైనస్ బి. బి మైనస్ ఏ, ముందు బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. 3 6 9 12 15 మైనస్ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 2 4 6 8 10.
ఇక్కడ కూడా ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. 6 రెండిట్లోనూ ఉంది, సో క్యాన్సిల్ చేద్దాం. ఇక ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు. ఇప్పుడు బిలో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. 3, 9, 12, 15. మనకి a మైనస్ బి ఏమో 2, 4, 8, 10 వచ్చింది. b మైనస్ ఏ 3, 9, 12, 15 వచ్చింది. సో a మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ ఏ అని రాయొచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లం. If A and B are two sets such that A is subset to B, then what is A union B? ఇక్కడ మనకి ఏలో కానీ బీలో కానీ ఎటువంటి ఎలిమెంట్స్ ఇవ్వలేదు. ఒక కండిషన్ ఇచ్చారు, ఏ ఈజ్ సబ్సెట్ టు బి అని. ఏ ఈజ్ సబ్సెట్ టు బి కనుక అయితే ఏ యూనియన్ బి వాల్యూ కనుక్కోండి అన్నారు. సో ఇక్కడ మనమే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని రాయొచ్చు. ఆ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అయ్యే విధంగా తీసుకోవాలి. సింపుల్గా చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి ఐ ఓ యు ఈ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉంటూ బీలో మరికొన్ని ఎలిమెంట్స్ కనుక ఉంటే ఏని బీకి సబ్సెట్ అంటాము, బీని యూనివర్సల్ సెట్ అంటాము. ఇప్పుడు ఏ యూనియన్ బి కనుక్కుందాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏబిసిడి యూనియన్ నెక్స్ట్ బీలో ఉన్నవి ఏ బి సి డి ఐ ఓ యు ఈ. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే 2 సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం కలిపి రాయాలి. సో ఏ బి సి డి ఫస్ట్ ఏలో ఉన్నవి రాసాము, తర్వాత బీలో ఉన్నవి రాసేటప్పుడు సేమ్ అవే కనుక రిపీట్ అయితే మరలా రాయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి మాత్రమే రాయాలి. ఏ ఆల్రెడీ రాసాము, బి కూడా రాసాము, సి కూడా రాసాం, డి కూడా రాసాం. సో ఇక మిగిలినవి ఐ ఓ యు ఈ ఇవి రాసాం. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ని కనుక చూసినట్టయితే సేమ్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్సే వచ్చాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్ బి. ఇది ఎప్పుడు అంటే ఈ కండిషన్ ఉన్నప్పుడు. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఒకవేళ ఇదే లెక్కకు మనం ఏ ఇంటర్సెక్షన్ బి కనుక కనుక్కుంటే ఏ వస్తుంది. ఇది 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇవన్నీ కూడా ఏబిసిడి సెట్స్ అన్ని కూడా మనకు సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చారు. దీనికి రోస్టర్ ఫామ్ లో రాసుకుని ఈ కింద ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని చేయాలి. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఇవే కాకుండా సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ రాయటం కూడా ఉందన్నమాట, ఇంక్లూడ్ అయ్యి ఉంది ఈ ప్రాబ్లంలో. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అని రాసుకుంటాము. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అంటే 1 3 5 7 9 11 అండ్ సో ఆన్ అని రాస్తాము. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 2 3 5 7 11 13 అండ్ సో అని రాస్తాం. సో ఈ ఎలిమెంట్స్ కనుక మనం తప్పుగా రాసుకుంటే ఈ కింద ఇచ్చిన లెక్కలు కూడా మనకి తప్పుగా ఉంటాయి అన్నమాట, గ్యారంటీ రాంగ్ అవుతాయి. సో ఈ రోస్టర్ ఫామ్ లో రాసుకునేటప్పుడే జాగ్రత్తగా రాసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇది సెట్ బిల్డర్ ఫామ్. దీనికి రోస్టర్ ఫామ్ కనుక రాసినట్లయితే న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఎన్ని న్యాచురల్ నెంబర్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక ఇన్ఫైనైట్ సెట్ అన్నమాట. అలానే బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ నెంబర్ అని ఇవ్వకుండా ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. ఈవెన్ నెంబర్ అన్నా ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నా ఒకటే. సో ఈవెన్ నెంబర్స్ అంటే 2 తోటి డివిజిబుల్ అయ్యాయి. 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా ఎన్ని ఈవెన్ నెంబర్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఒక ఇన్ఫైనైట్ సెట్. అలానే సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఆడ్ నెంబర్ అన్నా ఆడ్ న్యాచురల్ నెంబర్ అన్నా సేమ్ రెండు ఒకటే. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్కి రోస్టర్ ఫామ్ ఆడ్ నెంబర్స్ అన్నీ రాయాలి. అంటే 2తో డివిజిబుల్ చేస్తే మనకి 1 రిమైండర్ వస్తే వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. 1 3 5 7 9 11 13 15 17 అండ్ సో ఆన్. డి అనే సెట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్.
ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉన్న నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. ఇవి ఏబిసిడి యొక్క సెట్ బిల్డర్ ఫామ్స్కి రోస్టర్ ఫామ్స్. ఇప్పుడు ఈ రోస్టర్ ఫామ్స్ని యూజ్ చేసుకుని ఈ కింద ఇచ్చిన లెక్కలు చేయాలన్నమాట. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి అవన్నీ. ఫస్ట్ది ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. ఏలో అన్ని న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. అలానే ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. సో ఇంటర్సెక్షన్ మీన్స్ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. 2 రెండిట్లో ఉంది, అలానే 4 కూడా 2 సెట్స్లో ఉంది, 6 కూడా ఉంది. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్లో 8 వచ్చింది. సో 8, 10 అండ్ సో ఆన్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎందులో ఎలిమెంట్స్ అంటే బి అనే సెట్లో ఎలిమెంట్స్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏలో న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ సి అంటే ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ 1 రెండిట్లో ఉంది, అలానే 3 కూడా 2 సెట్స్లో ఉంది, 5. నెక్స్ట్ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్లో 7 వస్తుంది కాబట్టి 7, 9 అండ్ సో ఆన్. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ చూసినట్లయితే ఇవన్నీ సి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ అంటే న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి మీన్స్ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్ 2 సెట్స్లో ఉంది, అలానే 3 ఉంది, 5 కూడా ఉంది, 7, 11, 13 అండ్ సో ఆన్. ఇవన్నీ డి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు డి వచ్చింది. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. బి మీన్స్ న్యాచురల్ నెంబర్ ఈవెన్ నెంబర్స్. సో 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ సి అంటే ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ రాయాలి. కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, ఏలో ఉండాలి బిలో ఉండాలి, అటువంటి ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి 5. సో బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 5. బి ఇంటర్సెక్షన్ డి. బి ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి అంటే ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. సో 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంటు 2. సో బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఈ ఆన్సర్ని బట్టి మనం 2 అనేది న్యాచురల్ ప్రైమ్ నెంబరు అండ్ ఆల్సో ఈవెన్ నెంబరు, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పచ్చు 2ని. నెక్స్ట్ ప్రాబ్లం సి ఇంటర్సెక్షన్ డి. సిలో అన్ని ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డిలో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. 2 సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ 3 ఉంది రెండిట్లోనూ, అలానే 5 ఉంది, 7 ఉంది, 11 కూడా ఉంది, 13 అండ్ సో ఆన్. ఇది సి ఇంటర్సెక్షన్ డి. 6th ప్రాబ్లం. ఇక్కడ మనకి ఆల్రెడీ ఏబిసిడి అనే సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఇచ్చేసారంటే రోస్టర్ ఫామ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ఈ 4 సెట్స్ను యూజ్ చేసుకుని మొత్తం కింద 10 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, 18, 21. బి ఈజ్ ఈక్వల్ టు 4, 8, 12, 16, 20. సి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. అంటే ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిపుల్స్. ఇవి డిలోవి 5 యొక్క మల్టిపుల్స్. అయితే ఏ మైనస్ బి, ఏ మైనస్ సి మొత్తం 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకేలాగా చేయాలి. నేను ఒక 2, 3 చెప్తాను, మిగతా మీరు చేయడానికి ట్రై చేయండి. వీడియో చివర ఈ ప్రాబ్లం వరకు నీకు ఫిగర్ ఇస్తాను. ఆ ఫిగర్ని యూజ్ చేసుకుని మిగిలిన ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఏ మైనస్ బి. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. 3, 6, 9, 12, 15, 18, 21.
మైనస్ నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 4, 8, 12, 16, 20. ఫస్ట్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని క్యాన్సిల్ చేయాలి. 3 లేదు రెండిట్లో, 6 లేదు, 9 కూడా లేదు, 12 రెండిట్లో ఉంది, 12. నెక్స్ట్ 15 లేదు, 18 లేదు, 21 కూడా లేదు. సో 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్ అనేది 12. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఏలో రిమైనింగ్ మిగిలినవి మాత్రమే రాసుకోవాలి. సో 3, 6, 9, 15, 18, 21. ఇది A మైనస్ B. ఇంకొక ప్రాబ్లం B మైనస్ D చూద్దాం. B మైనస్ D. ఫస్ట్ Bలో ఉన్న ఎలిమెంట్స్ 4, 8, 12, 16, 20 మైనస్ D 5, 10, 15, 20. B మైనస్ D. 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. 20 2 సెట్స్లో ఉంది, ఇక ఏవి కూడా లేవు. సో క్యాన్సిల్ చేసిన తర్వాత Bలో మిగిలినవి మాత్రమే రాయాలి. ఫస్ట్ సెట్లో ఏవైతే మిగులుతాయో అవి మాత్రమే రాయాలి. 4, 8, 12, 16. నెక్స్ట్ A మైనస్ D చూద్దాం. A మైనస్ D. 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ D 5, 10, 15, 20. 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ 15 ఒక్కటే ఉంది. సో 15 క్యాన్సిల్ చేసి రిమైనింగ్ ఏలో మిగిలినవి మాత్రమే 3, 6, 9, 12, 18, 21. ఇక మిగిలిన 7 ప్రాబ్లమ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. 7th ప్రాబ్లం, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ కింద ఇచ్చినవి ట్రూనో ఫాల్సో చెప్పాలి. ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్సో రీజన్ కూడా చెప్పాలి. ఫస్ట్ది 2, 3, 4, 5 అండ్ 3, 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నారు. ఇది ట్రూనా ఫాల్సా? ముందు డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే మనం ఇంటర్సెక్షన్ కనుక్కున్నప్పుడు 5 గనక వస్తే ఆన్సర్, ఆ 2 సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు. అంటే దీన్ని ఏ దీన్ని బి గనక అనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కున్నప్పుడు ఆన్సర్ కనుక 5 వస్తే ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. కానీ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటే మనకి కామన్ ఎలిమెంట్ 3 ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది, 5 రాదు. కాబట్టి ఇవి డిస్జాయింట్ సెట్స్ కాదనమాట. సో ఇది ఫాల్స్, బికాస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తాం. అలానే ఏఈఐఓయు అండ్ ఏబిసిడి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్ ఏ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇవి డిస్జాయింట్ సెట్స్ కాదు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది కూడా ఫాల్స్, బికాజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనే కామన్ ఎలిమెంట్ ఉంది. ఇక్కడ మనకు నేమ్స్ ఏమి ఇవ్వలేదు, మీరే పీక్యూ అనో ఏబి అనో ఏవో ఒక నేమ్స్ ఇచ్చుకొని సెట్స్కి ఆన్సర్ చేసి ఏ ఇంటర్సెక్షన్ బి కనుక 5 వస్తే డిస్జాయింట్ సెట్స్, 5 రాకపోతే ఫాల్స్ అని రాయాలి. 2, 6, 10, 14, 3, 7, 11, 15. ఇక్కడ ఈ రెండు కూడా కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇవి డిస్జాయింట్ సెట్స్ అనేది కరెక్టే, ట్రూ, బికాజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. 2, 6, 10, 3, 7, 11 ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ బికాజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి ఈ 2 డిస్జాయింట్ సెట్స్ అనేది ట్రూ అనమాట. సో దీంతో ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయిపోయింది. ఈ 6th ప్రాబ్లం ఉన్నటువంటి మిగిలిన ప్రాబ్లమ్స్ చేయండి.